ఏదైనా అంశంలో మనం కృషి చేస్తున్నప్పుడు ఏదో ఒక లక్ష్యం ముందు పెట్టుకుని నడుస్తున్నప్పుడు ప్రతి నిమిషం సక్సెస్ ఎలా అవ్వాలి అనే గుర్తొస్తూ ఉంటుంది. సక్సెస్ కాకపోతే మన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాం. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం పని చేసుకుంటూ పోతే సక్సెస్ దానికి అదే వస్తుంది. సక్సెస్ కంటే ముందు మనం కృషి ఎలా చేయాలి ఈ అంశం మీద దృష్టి ఎక్కువ పెట్టాలి. కేవలం సక్సెస్కు సంబంధించి మాత్రమే ఆలోచిస్తే, సక్సెస్ కోసం ఆలోచిస్తే కొన్నిసార్లు నష్టపోతాం. అలా కాకుండా మనం వెళ్ళే దారి సక్రమంగా ఉందా, మనం 100% ఫోకస్తో పనిచేస్తున్నామా, మనం పర్ఫెక్షన్ ఎంతవరకు తీసుకొచ్చాం చేసే పనిలో, ఇవి చాలా ఇంపార్టెంట్. 100% పర్ఫెక్షన్తో ఒక పని చేస్తూ వెళ్తే ఒకవేళ ఆ క్షణం ఆ రంగంలో సక్సెస్ కాకపోయినా ఇంకొక రంగంలో అయినా మనం సక్సెస్ అవుతాం. ఎందుకంటే ఒక పని ఎలా చేయాలి, ఎంత పద్ధతిగా చేయాలి మనకు అలవాటు అయిపోద్ది. అలా కాకుండా అహర్నిశలు దానిలో సక్సెస్ అయిన వాళ్ళని చూసి మనం అలా అవ్వాలి, అలానే అవ్వాలి అని కేవలం ఆ ఒక్క విషయం ఆలోచిస్తూ ఉంటే సక్సెస్ సుదూరం అవుతుంది. అలా కాదు. సక్సెస్ అవ్వాలంటే మనిషికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలతో బట్టే ఒక మనిషి సక్సెస్ ఫెయిల్యూర్ డిసైడ్ అవుద్ది. అంటే పని పట్ల స్టెబిలిటీ ఉండటం. ఒక పని అనుకున్న తర్వాత కొంతసేపటికి దాన్ని వదిలేసి వెళ్ళటం, కొన్ని రోజులకి దాన్ని వదిలేసి వెళ్ళటం, అలా కాకుండా స్టేబుల్గా ఒకే మైండ్తో ఉండటం, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత అదేవిధంగా దాని పట్ల మనం రకరకాల అంశాలు స్టడీ చేసి దానికి సంబంధించి ఒక ప్లానింగ్ వేసుకోవటం, ఆ ప్లాన్ ప్రకారం వర్క్ చేయటం, అలా సుదీర్ఘకాలం వర్క్ చేయటం, ఇవన్నీ ఉన్నప్పుడే ఆటోమేటిక్గా మనం ఏ రంగంలోకి వెళ్ళినా సక్సెస్ అవుతాం. అలా కాకుండా కేవలం సక్సెస్ అవ్వాలి అలా కలలు కంటూ కళల్లోనే బతుకుతూ ఉండకూడదు. సక్సెస్ కాలేకపోతే అక్కడే పడిపోకూడదు. ఇదే మనం ఆలోచించాల్సిన విషయం. మనం ఒక పాత్లో ఒక డిసిప్లైన్గా ఎప్పుడైతే ముందుకెళ్తామో ఆటోమేటిక్గా మనం ఏ రంగంలో అయినా సక్సెస్ వచ్చింది. అట్లా కాకుండా కేవలం నాకు సక్సెసే కావాలి అని చెప్పి దాని గురించి ఆలోచిస్తూ దాని మీదే కలలు కంటూ ఉంటామో అప్పుడు కష్టం వద్దనమాట. అందుకని మీరు వెళ్ళే పాత్ని ఒక ప్రాపర్ వేలో వెళ్ళండి, ప్రాపర్ క్వాలిటీతో వర్క్ చేయండి, ప్రాపర్ పర్ఫెక్షన్తో వర్క్ చేయండి, డిసిప్లిన్ ఉంచుకుని టైం మేనేజ్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా ఏ రంగంలో అయినా మీరే ఉన్నతంగా తయారవుతారు, మీరే విజేతలు అవుతారు.